హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ మనం ఉన్నది సింగపూర్లో ఉన్న వెస్ట్ కోస్ట్ పార్క్ అనమాట. ఇది వెస్ట్ కోస్ట్ పార్క్ ఫెర్రీ స్టేషన్. సో టైం వచ్చేసి ఒక 5:30 అవుతున్నట్టుంది. ఎంత జారాయి కదా దిగితే, జారిందనుకో. వినబడుతున్నాయి సముద్రపు అలల సప్పుడు. బీచ్ కాదనమాట. అనిపిస్తుంది కదా. బాగా టైప్ అయితే పడదు కదా ఇసుకన. सेटू पार्क में क्या क्या है? गड्डी है, सेटू है, कुछ ना वेहिकल है. మిరపకాయ లాగానే ఉన్నది ఒక చెట్టు. అది ఏదో గొరబంటాన ఏదో పేరు ఫ్లవర్స్. సో ఒక విషయం ఇక్కడ ఏంటంటే, సింగపూర్లో మామూలుగా చెట్ల ఆకులు తెంపినా, పండ్లు తెంపినా, ఏవి తెంపినా కానీ ఫైన్స్ ఉంటాయి అన్నమాట. అది 52 లక్షల దాకా ఉంటాయి ఫైన్లు. అటువంటి ఇట్లా నేషనల్ పార్కులు ఉంటాయి కదా, ఇటువంటి ప్లేస్లలో తెంపితే మాత్రం $50,000 ఫైన్ ఉంటుంది అనమాట. మామూలుగా రోడ్డు పక్క అయితేనేమో $5,000, $3,000 వదిలిపెడతారు. సో ఇటువంటి నేషనల్ పార్కులలో తెంపితే 50,000 దాకా ఫైన్ అవుతారు అనమాట. అంటే జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనకు అసలు ఎటువంటి హక్కు లేదన్నమాట. చెట్ట మీద ఉన్న పండ్లు తెంపుకున్నాడు కానీ, కింద పడ్డ పండ్లు తెంపుకున్నాడు కానీ, తీసుకున్నాడు కానీ ఎటువంటి హక్కు ఉండదు మనకు. ఏంటంటే పక్షుల కోసం ఉంచినట్టు అనమాట. అదే రకంగా మన పక్షులకు కూడా ఎటువంటి ఆహారం వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మేము 2 రకాల చెట్లు పెట్టినాం కదా, మళ్ళీ మీరు ఎందుకు కొత్త అవికి ఆహారం పెట్టుడు. ఈ పండ్ల మొక్కలు ఉంటాయి కదా, అవి మీరు తినకూరి, ఆ పక్షులకు ఆహారం పెట్టకూరి అని చెప్పి ఏదో ఉన్నది. తెలియదు, కింద పడ్డాయి కదా. సో వీటిని కూడా మనం ఏం చేయడానికి వీలే అనమాట. కింద పడ్డాయి కలెక్ట్ చేయడానికి వీల్లేదు, చెట్టునే ప్లక్ అంటే తెంపడానికి వీలే అనమాట. సో అది మన నేషనల్ పార్క్లో బుడ్డోడిగుడు వెస్పా నడుపుతుంది. చిన్న వెస్ప, బ్యాటరీ వెస్ప. సో మనకేంటంటే చేతులు మామూలుగా ఉంటాయి కదా, నడుచుకుంటూ పోయేటప్పుడు మామూలుగా వీటిని చెట్ల ఆకులు ఇవ్వటి గీరెత్తుంటాం కదా, చేతులకు దూరదు కాబట్టి. సో అటువంటి ఇది ఇక్కడ నడవే అనమాట. సో ఇక్కడ చూసి ఇక్కడ మనకి ఇక్కడ కొబ్బరి పడిపోయింది. ఇది ఏదో రోగాలు ఉంటుంది. సో మనం ఏమి ముట్టడానికి వీలే అనమాట. బేసిక్గా ఏమి ముట్టినా కానీ యూ హ్యావ్ టు పే ఫైన్. సో జాగ్రత్తగా ఉండండి. సింగపూర్ చూస్తే జాగ్రత్తగా ఉంటుంది. ఏవి కానీ మన బయట మామూలుగా రోడ్లు మీద మామిడి చెట్లు అవి ఉంటాయి కదా, కాయలు కింద పడ్డాయి కదా, పళ్ళు కింద పడ్డాయి కదా, తీసుకుంటే ఏమైతే ఉంటే తీసుకోవడానికి వీలు లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కలెక్ట్ ద ఫ్రూట్స్. ఓకే. సో ఇక్కడ వెస్ట్ కోస్ట్ పార్క్లో మనకు చిన్న చిన్న పార్క్స్ ఉన్నాయన్నమాట పిల్లలకు, ప్లే గ్రౌండ్స్. సో యాజ్ యూజువల్ ఇక్కడ మన తమిళ క్రికెట్ ఆడుతున్నారు. మనకు పచ్చగడ్డ అయినా పిచ్చిగడ్డ అయినా ఏది ఇచ్చిపెట్టాం కదా, సో ఆ గడ్డనే ఆడేస్తున్నారు. ఆ గడ్డ ఎంత ఖరాబ్ చేస్తున్నారు.
అన్నీ మొత్తం చెక్క మొద్దులు కొట్టి పెట్టి ఒకటికి నడుస్తాడు. అందులో దానికి దీనికి నడుస్తాడు, దునికితాడు. ఇవన్నీ దునికేదానికి అనుకుంటు దానికి దీనికి దునుకుడు, దీనికి దానికి దునుకుడు, అది నాకు దునుకుతారు కదా. సో అందుకోసం ఇవి ఇక్కడ మర్రి చెట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఎదురు ఇంకోటి విషయం ఇక్కడ కూడా ఊడలు మంచిగా జోరు వారిని కిందకి. ఇక్కడ చెట్టు వచ్చేసి వికెట్లుగా యూజ్ చేస్తారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే అక్కడ చెట్టుకు మనం ఏ రకమైన దెబ్బలు తాకడానికి వీల్లేదు, వీళ్ళకి తెలుసు తెలియదు. కానీ అది మిస్ అయ్యి వాళ్ళకన్నా తొవ్వట్టుకుండా తాకింది అనుకోని ఈ పైతే వాళ్ళకి తెలియదు ఖచ్చితంగా. నిజానికి అట్లా చెట్లను కొట్టడానికి వీల్లేదు, బట్ చెప్పలేము వాళ్ళ కర్మ ఏందో మరి. సో ఇదే ఊరుగా మరి చెట్టు బాగా పెద్దగా వెళ్ళేది, అయినా మస్తు ఊడలు వారేది దీనికి. చూస్తారు ఇంకా చిన్న చిన్న పార్క్ లాగా ఉంది. ఈ టేబుల్స్ అన్నీ మామూలుగా చెస్ ఆడుకోవడానికి వీలుగా పెట్టేసారు. ఏమి ఇది పత్య? ఇక్కడ ఏదో చెక్క విగ్రహం ఉంది, చేతిలో వీణ. దాన్ని ఏమంటారు? వీణనే అంటారు. దేవతలు వాయిస్తారు. సన్సెట్, ఇటు పక్క ఈ విగ్రహం ఉంటుంది కాంబినేషన్. అయితే పగలు చూస్తే రాత్రి కాళ్ళకైతే రాదు కదా. సో ఎక్కడ కానీ మనం రోడ్డు పంట కానీ పార్కులలో కానీ మనం ఈ నరుకుడు, గిరుకుడు, పీకుడు, గీకుడు ఇవన్నీ ఏం చేయొద్దు అనమాట. చేతులు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఏమన్నా సత్యనారాయణ పువ్వు అంటారా? ఇక అంతే అయిపోయింది. ఏముంటాయి పార్క్ లాంటి చెట్లు బిట్లు ఇవే ఉంటాయి. ఇక బౌట్ ఇక్కడ చెట్టుకి పండలాగా ఉన్నాయి, కాకపోతే మనం ఏం ఉంటుంది అనమాట. ఇవన్నీ చేస్తే పక్షుల కోసం అనమాట. మన దగ్గర కూడా పక్షుల కోసం పెట్టే చెట్లు కానీ బయట ఏంటి అవి గన్నేరు పూల చెట్లు, పచ్చ పూల చెట్లు పడితే ఎవరికి లాభం చెప్పవి. రోడ్డు పూట కేవలం పక్షులకు జంతువులకు యూజ్ అయ్యేటివి మాత్రమే పెడితే అవి ఊర్లలోకి రావు, అవి అడవులలో ఉంటాయి. ఈ పచ్చ పూల చెట్లు, గన్నేరు పూల చెట్లు పెడితే అడవులు కొట్టే పడుతుంది. పచ్చ పూల చెట్లు, గన్నేరు పూల చెట్లు పెట్టే పడుతుంది. మళ్ళీ పెడితే ఇంకా అవి ఏంటి పల్లె ప్రకృతిలో అవి అని చెప్పేసి జామ చెట్లు ఒకటి కొట్టి పెడుతుంది. మనుషులకు ఉపయోగపడి అవి మనుషులు ఉంచుతారా? సో అవి అధ్యయనం చేసి పక్షులకు ఏవి ఉపయోగపడతాయి, జంతువులకు ఉపయోగపడతాయి, మనుషులకు మాత్రం ఉపయోగపడకుండా పెట్టాలి. కాకపోతే అంత దూరం ఆలోచిస్తే మన జనాన్ని డబ్బులేడ కమాయించడం అవుతుంది. ఇట్లా గవర్నమెంట్ అక్కడక్కడ కోళ్ళని ఇడిచి పెడుతుంది, అవి ముట్టుకోవద్దు. ముట్టుకొని పట్టుకుంటే కానీ కేసు అవుతుంది అనమాట. అవి అట్లా దేశం మీద జాతికి అంకితం చేసిన కోళ్ళు అన్నమాట. జాతికి అంకితం ఇవి.